ఇక్కడ దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది? కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు దేవునికిచ్చే కానుక, దేవునికిచ్చే అర్పణ, దేవునికిచ్చేటువంటి త్యాగం ఎలాగుండాలి, మనం ఎలా చేయాలి అని కొన్ని విషయాలను ఈరోజు మనము వాక్యంలో నుంచి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే, ఈ విషయంలో చాలామంది దేవునికి బాధ కలిగిస్తున్నారు, దేవుని కోపానికి పాత్రులవుతున్నారు, దేవుని దృష్టిలో విలువ లేని వారిగా ఉంటున్నారు. అదేంటి? ఒక కానుక విషయములో, అర్పణ విషయములో, దశమ భాగం విషయములో దేవుడు అలా ఉంటాడా అని మనం ఆలోచన చేయొచ్చు. బైబిల్లో నుంచి మనం చూద్దాం. అదే మనం చదువుకున్నాం. ఒకని కానుక వాణిని గొప్పవాని ఎదుటకు తీసుకుని వెళ్తుందట. ఆమె చెప్పాలి అందరూ. ఎందుకంటే ఒక చిన్న కానుక ఎక్కడ తీసుకెళ్తుందట? మరి వాక్యం తప్పు కాదుగా. చూడండి, ఒక చిన్న కానుకకి దేవుడు ఎంత విలువిస్తున్నాడో వాక్యంలో ఒకని కానుక వాణిని గొప్పవాని ఎదుటకు తీసుకుని వెళ్తుందట. హల్లెలూయా. గొప్పవాని ఎదుటకు అంటే గొప్పవారి ఎదుటకు, ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థాయిలో ఆ అర్పణ, ఆ త్యాగము, ఆ కానుక నిన్ను నన్ను నిలవబెడుతుంది. హల్లెలూయా. మెచ్చుకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే రీతిగా యేసు ప్రభువారున్న సమయములో శరీర రీతిగా అందరూ కానుక పెట్టెలో కానుకలేస్తా ఉన్నారు. వేలేసే వారిని చూస్తూ ఉన్నాడు, వందలేసే వారిని చూస్తూ ఉన్నాడు, 1,00,000 రూపాయలు వేసేవారిని చూస్తూ ఉన్నాడు. వారందరూ కాక 2 కాసులు, అంటే మన భాషలో 2 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు వేసిన వారిని దేవుడు చూడలే, వారి గురించి బైబిల్లో రాయబడలే. 1000 రూపాయలు వేసిన వారి గురించి బైబిల్లో రాయబడలే. 1,00,000 రూపాయలు దేవుని కానికేసిన వారి గురించి బైబిల్లో రాయబడలే. కానీ ఒక 2 కాసులు, అందులో బీద విధవరాలు, డబ్బు నామకుడు కాదు, ఆమె పేరు బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నీవిచ్చు కానుక గొప్పవాని ఎదుటకు నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఆమె ఇచ్చిన కానుక పెద్దదా చిన్నదా అనేది కాదు. ఆ కానుక శ్రేష్టమైనదిగా ఉంది. ఆమె జీవితంలో ఆ కానుక విలువైనదిగా ఉంది. ఆమె జీవితంలో ఆ కానుక ప్రథమ ఫలముగా ఉంది. దానిని ఆమె దేవునికి అర్పించింది. హల్లెలూయా. ఆ అర్పణను అంగీకరించిన దేవుడు బైబిల్ గ్రంథములో ఆమె పేరును రాశాడు. గట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకని కానుక గొప్పవాని ఎదుటకు తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, దశమ భాగము తప్పనిసరిగా ఇవ్వాలా అని ఒక మీటింగ్లో ఒక వ్యక్తి ప్రశ్న వేశారు. ఏమని అడిగారు? దశమ భాగం తప్పనిసరిగా ఇవ్వాలా అని. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఒక అనౌన్స్ చేశాడు. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాక్యం అయిపోయిన తర్వాత నాకు పంపించండి, దానికి మీకు జవాబు చెప్తానన్నాడు. ఒక ఆమె స్లిప్ రాసి పంపించింది. దశమ భాగం తప్పనిసరి ఇవ్వాల్సిందేనా, ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే
ఆ పేపర్ చదివిన అయ్యగారు ఏమన్నాడంటే, అసలు ముందు నీకు మారు మనసే లేదన్నాడట. ఏమన్నాడు? అసలు నీకు మారు మనస్సు ఉంటే నీకు ఆ ప్రశ్నే రాదు. నీకు మారు మనస్సు లేదు, అందుకే ఇవ్వాలా అన్న ప్రశ్న వచ్చింది నీకు. ఎందుకు? దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, దేవుని యందు రక్షింపబడిన బిడ్డలు గివింగ్ అంటే ఇవ్వడం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, దేవుడు ముందుగా తన శ్వాసను మనకిచ్చాడు. దేవుడు తర్వాత ఈ భూమిలో మనల్ని పెట్టి ఈ భూమిని ఏలమని మనకిచ్చాడు. ఆ తర్వాత ఏదేను తోటనిచ్చి దీన్ని సేద్యపరచు అని ఇచ్చాడు. ఆ తర్వాత నీకు భార్య భర్తను కుటుంబాన్ని ఏలు అని కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత నీకు పరలోక రాజ్యంలో నీవు నాతో పాటు ఉండాలి అని దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రేమ కలిగిన కుమారుణ్ణి పరలోకము నుండి భూమి మీదికి పంపించి మనకిచ్చాడు. ఆ కుమారుడు ఏం చేశాడు? మన కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఇవ్వడం. దేవుడు ఇస్తూ వస్తూ ఉన్నాడు, అన్ని ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని బిడ్డలవుతారో, ఎవరైతే దేవుని పోలికతో ఉంటారో, ఎవరైతే దేవుని బీజం కలిగిన వారిలో ఉంటారో, వారిలో కూడా దేవుడు ఇచ్చే మనస్సు ఉంటుంది. ఆమేన్. అదే మారు మనస్సు. దేవుడు ఇచ్చుకుంటూ వస్తున్నాడు అన్ని. ఆయన గుణం మనలో ఉంది, ఆయన అంశం మనలో ఉంది, ఆయన బీజం మనలో ఉంది. ఆయన బిడ్డలమని చెప్పుకునే మనము కూడా దాన్ని ఇవ్వాలనా వద్దా అనే ప్రశ్న కాదు, ఆటోమేటిక్గా ఇచ్చే మనసు మనకు రావాలి. ఆమేన్. ఆ ప్రశ్న వచ్చింది అంటే నీకు మారు మనసు లేదన్నాడు అయ్యారు. నిజమా కాదా? దేవుడు ఇన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అన్నీ ఇచ్చుకుంటూ వచ్చే దేవుణ్ణి కలిగిన మనము ఇచ్చే మనసు లేకపోతే ఆయన బిడ్డలం ఎలా అవుతాం? అంటే నువ్వు మారు మనసు పొందలే, ఆయన బిడ్డవి కావు. అందుకే నీకు ఇచ్చే మనసు, ఇచ్చే గుణం, దేవుని లక్షణం నీలో లేదు. అందుకే అంటున్నాడు, ఒకని కానుక, ఒకని అర్పణ వానిని గొప్పవాని ఎదుటకు తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, కానుకలను స్వేచ్ఛార్పణలుగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? స్వేచ్ఛగా. అంటే గునుగుకోకుండా, సనుగుకోకుండా స్వేచ్ఛగా ఎప్పుడైతే నువ్వు కానుక ఇస్తావో, అర్పణ ఇస్తావో, అది నిన్ను గొప్పవానిగా చేస్తుంది. హల్లెలూయా. గునగక ఇవ్వాలి, సనుక్కోకుండా ఇవ్వాలి. అది ఆ రీతిగా మనం ఇవ్వాలి. ఇంకా బైబిల్లో ఏం చెప్తుందంటే, ప్రతిష్టార్పణలు మనం అర్పించాలి. ప్రతిష్టార్పణ అంటే, నేను ఒక మేలు పొందా, ఒక స్వస్థత పొందా, ఒక అద్భుతాన్ని పొందా, నేను దేవునికి ఇంత కానుక ఇస్తానని ప్రతిష్ఠించుకోవడం. అన్ని కానుకలు ఒకటే కాదు, అన్ని అర్పణలు ఒకటే కాదు. పొందిన మేలును బట్టి ఇచ్చే కానుక డిసైడ్ చేయబడుతుంది. హల్లెలూయా. ప్రతిష్టార్పణ అంటే ఒక అర్పణను ప్రతిష్ఠించుకోవాలి. దేనికి ప్రతిష్ఠించుకోవాలి? దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు నీకు చేసిన అద్భుతాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఒక ప్రమాదము నుండి తప్పించడాన్ని బట్టి, ఒక భయంకరమైన హాస్పిటల్కి వెళ్తే వేలు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయే ఆ ప్రమాదము నుండి నిన్ను క్షణమాత్రంలో దేవుడు తప్పించి కాపాడినందుకు ఒక ప్రతిష్ట కానుక. అలా నువ్వు ప్రతిష్ఠించుకోలేదనుకో, ఆ కానుక నిన్ను గొప్పవాని ఎదుటకు తీసుకొని వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ఇదంతా బైబిల్లో ఉంది, అన్ని తీసి చెప్పడానికి సమయం లేదు. ప్రతిష్టార్పణను దేవుడు అర్పించాలి. తర్వాత ఏమియు అపహరింపకుండా అర్పించాలి. ఏమియు అపహరింపకుండా. అపహరింపడం అంటే ఇది బైబిల్ భాష. మన భాషలో అపహరించడం అంటే ఏంటి? దొంగిలించడం. దేవునికి స్తోత్రం. అపహరించడం అంటే దొంగిలించడం, దాచిపెట్టుకోవడం,
మిగుల్చుకోవడం. ఏదైతే నువ్వు దేవునికి కానుక ఇవ్వాలనుకున్నావో దాంట్లో అపహరింపకూడదు, అంటే దాంట్లో దాచిపెట్టుకోకూడదు. అందుకే ఉంటాడు, అసలు నిన్ను కానుక ఇవ్వమన్నాడు ఎవర్రా? నువ్వు ఎందుకు ఇస్తానని ఒప్పుకోవాలి, అందులో ఎందుకు సగం ఇవ్వాలి, ఎందుకు ఒప్పుకోవాలి, అందులో మళ్ళీ ఎందుకు సగం ఇవ్వాలి? అంటే దేవుడు కోపం వచ్చినప్పుడు బైబిల్లో అన్నమాట, అసలు నిన్ను ఎవడు ఇవ్వమన్నాడు కానుక? నీకు నేను చేసిన మేలును బట్టి, కార్యాన్ని బట్టి నువ్వు ఇస్తానని నువ్వు ఒప్పుకున్నావు, ప్రతిష్ఠించుకున్నావు. దాంట్లో మళ్ళీ ఏం చేస్తా ఉన్నావు? అపహరిస్తా ఉన్నావు, దొంగలిస్తా ఉన్నావు. అట్లనే ఇద్దరు భార్యాభర్తలు దొంగలించారు. వాళ్ళ పేర్లు ఏంటి? ఏం పేర్లు? అననీయ, సపీరా. ఒక భూమి అమ్మారు. భూమి అమ్మి ఒక 10 లక్షలు వచ్చాయి. 1 లక్ష రూపాయలు మేము దేవునికి ఇస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే అది ఎవరికి తెలియదు జనాలకు, కానీ దేవునికి తెలుసు. ఒప్పుకున్నారు. టైం వచ్చింది, దేవునికి ఇచ్చే టైం. ఆదివారము, మొదటి ఆదివారము, ఏదో సంథింగ్ ఒక రోజు వచ్చింది దేవుని మందిరానికి వెళ్ళి కానుక అర్పించే దినం. ఆ దినం వచ్చేటప్పుడు ఇద్దరు పదురుకొని ఏమనుకున్నారంటే, ఒక 50,000 దాచిపెట్టేసుకున్నాం, 50,000 ఇద్దాం అని 50,000 పట్టుకొని మందిరానికి వచ్చారు. అది దేవునికి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసింది. వాళ్ళు చేసింది తప్ప? మనం అనుకున్న భాషలో తప్పేం కాదండి. మన భాషలో 50,000 అని ఇస్తున్నారు కదా, కానీ దేవుడు అలా చూడడు. మనం అనుకుంటాం, నీకు నువ్వు అనుకుంటాం, తొకంతైతే ఇస్తున్నా కదా, ఏదోటైతే ఇస్తాను కదా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాక్య ప్రకారం అది సత్యము, నిజము కాదు. వారు కొంత డబ్బులు తీసుకొని వచ్చి అయ్యగారి దగ్గర పెట్టి ప్రార్థన చేయమంటే, పరిశుద్ధాత్మునితో నువ్వు ఎందుకు అబద్ధమాడుతున్నావు అడిగాడు అయ్యగారు. అమ్మా నువ్వు ఇంతకే అమ్మావా, ఇంతనే ఇస్తానని ఒప్పుకున్నావా? అవునయ్యా అన్నది బంగారు తల్లి. అనగానే, పరిశుద్ధాత్ముని నువ్వు మోసం చేశావు, పరిశుద్ధాత్ముని నువ్వు దుఃఖపెట్టావు, నువ్వు దేవునికి ఇస్తానన్న కానుకను సగముని ఇంటి వద్దే పెట్టుకొని ఈ కానుకను తీసుకొచ్చావు. నీవు చేసిన ఈ పనికి నిశ్చయముగా ఇక్కడే నువ్వు పడి చేస్తావన్నాడు. ఇమీడియట్లుగా ఆమె చనిపోయింది. అంత కోపమా కానుక విషయంలో? అవును. ఎందుకు? దేవుడు అన్నాడు, 90% నువ్వు బతుకు, 90% నీ ఇష్టానుసారంగా నువ్వు వాడుకో, 10వ వంతు నాది అన్నాడు దేవుడు. ఆమేన్. ఏమన్నాడు? 10వ భాగం నాది. నువ్వు వాడుకునే హక్కు ఎక్కడిది? నువ్వు ఉపయోగించుకునే హక్కు ఎక్కడిది అని దేవుడు ఆ కోపంతో ఆ మాట పలికేసరికి పేతురు అక్కడికక్కడ చచ్చిపోయింది. ఆమెను తీసుకుపోయి పక్కన పెట్టారు. తర్వాత ఆయన వచ్చిండు. ఎవరాయన? అలా ఆయన ముందు నువ్వు పోవే అని పంపించి, పోయి చేసుకో, ప్రార్థన చేయించుకో, నేను తర్వాత వస్తా అని పంపితే ఆమెని దేవుడు కోపడ్డాడు. ఆమె ప్రాణం పోయింది. ఈ విషయమైనా తెలియదు. వచ్చాడు సారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, కానుక ఇచ్చాం కదా. ఆయనను కూడా అడిగాడు, మీరు ఇంతకే అమ్మారా? ఇంతే ఇస్తానని ఒప్పుకున్నారా? అవునయ్యా, నీవు నీ భార్యతో ఏకీభవించావు గనక, ఆమె చేసిన పాపములో నీవు కూడా ఏకీభవించి పాపం చేశావు గనక నిశ్చయముగా మీరిద్దరు ఇక్కడ చచ్చిపోతారన్నాడు. ఆయన కూడా అక్కడే చనిపోయాడు. చూడండి, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, దేవుడు తన ప్రాణాన్ని నీకు పెట్టాడు. నువ్వేమివ్వగలవు? అలాంటిది 100 రూపాయలు ఇవ్వడానికి సనుక్కుంటున్నావు, 2,000 రూపాయలు ఇవ్వడానికి సనుక్కుంటున్నావు. అది కూడా నీకున్న దాంట్లోనే, నీ శక్తికి మించి కాదు, నీ భారానికి మించి కాదు, నీవు చేయలేనిది కాదు. దేవుని కోపం వచ్చింది. ఇద్దరు అక్కడే చనిపోయారు.
చూడండి, కానుక, అర్పణ, దశమ భాగం అపహరింపకుండా ఇవ్వమన్నాడు దేవుడు బైబిల్లో. మీకు ఆ రిఫరెన్స్ కావాలంటే 2వ దినవృత్తాంతాలు 31:12 రాసుకోండి. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 12వ వచనంలో ఏదియూ అపహరింపకుండా దేవుని సన్నిధిలోని కానుక తీసుకొని రావాలి. వాక్యంలో రాయబడి అన్నమాట. తర్వాత ఏమన్నాడు? ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి, అందరు నా వైపు చూడండి. ఏమి ఇవ్వాలి? కానుక వేరు, ప్రతిష్టార్పణ వేరు. ప్రతిష్టార్పణ అంటే దేవుడు నాకు చేసిన దాన్ని నేను మొక్కుకున్నానండి, దాన్ని ప్రతిష్టార్పణ అంటారు. కానుక వేరు, ప్రథమ ఫలం వేరు. ప్రథమ ఫలం అంటే నీ పొలము, నీ వ్యవసాయము, నీవు నెల నెల సంపాదించే సంపాదన కాక ఒక మేలు ద్వారా, ఒక కార్యము ద్వారా ఏదైనా ఒక రాబడి నీకు వచ్చిందనుకో, దానిలో ప్రథమ ఫలం ఇవ్వాలి. ఉదాహరణకు ఒక 1,00,000 రూపాయలు నాకు ఒక ఏదైనా వచ్చిందండి, మేలు కలిగింది. దాంట్లో నేను ఏం చేయాలి? ప్రథమ ఫలం తీయాలి. ఆమేన్. ప్రథమ ఫలం తీయాలి. పొలం పండింది, ఆ పొలం పంటలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. అందుకే మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే, అదొక ఆనవాయితీ ఏంటంటే, ప్రతిరోజు తినేటువంటి ఆహారములో ప్రథమ పిడికిలి తీసి ఒక కవర్లో వేసి వారమంతా దాన్ని దాచిపెట్టి ఆ ప్రథమ పిడికిని, ఆ ప్రథమ ఫలాన్ని దేవుని మందిరంలోనికి తేవాలి. ప్రథమ ఫలం ఇవ్వాలి, బైబిల్లో రాయబడ్డ మాట. తర్వాత పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. 20వ అధ్యాయము 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. ఇప్పుడు ఇవ్వడం ద్వారా నీకేం కలుగుతుంది చెప్పాలి. తర్వాత రీసెర్చ్ చేద్దురులే కానీ బైబిల్ని. ఏమన్నాడు? ఇచ్చుట ద్వారా ఏం కలుగుద్దట? ధన్యత. పుచ్చుకొనుట కంటే, తీసుకొనుట కంటే నీవు దేవునికి, దేవుని పనికి, దేవుని మందిరానికి ఇచ్చుట నీకు ధన్యత. హల్లెలూయా. ఇది బైబిల్లో రాయబడిన మాట. దీనిని, ఈ విషయాలను మనము ఎంతవరకు చేస్తున్నాం? ఇవన్నీ వాక్యంలో ఉన్న ఆజ్ఞలు, వాక్యంలో దేవుడు చెప్పిన మాటలు. నా సొంత మాట ఒక్కటి లేదు ఇందులో. దీనిని నీకు నువ్వు వేసుకో ప్రశ్న, ఎంతవరకు వీటిని మనం పాటిస్తున్నాము, ఎంతవరకు వీటిని మనం ఆచరిస్తున్నాము, ఎంతవరకు ఈ ఆజ్ఞలకు మనము లోబడి ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అలా చేయకపోవడాన్ని బట్టే దేవుని కోపం ఉంటుందేమో, దేవుని కార్యము జరగడం లేదేమో, దేవునికి బాధ కలుగుతుందేమో. ఆనాడు కోపానికి మనిషి మరణించాడు, దేవుడు ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు గనక ఆయన రక్తం ఇంకా నీ కొరకు స్రవిస్తా ఉంది, ఆయన రక్తం ఇంకా నీ కొరకు చిందించబడి ఉంది గనక ఆ రక్తాన్ని బట్టి దేవుడు క్షమించి నీపై కోపపడకుండా సైలెంట్గా ఉంటున్నాడేమో. బాధపడుతూ, దుఃఖపడుతూ, మోసపోకుడి. నువ్వేది విత్తుతావో చెప్పాలి, నువ్వేది విత్తుతావో ఆ పంటని కోస్తావు. నువ్వు 10 రూపాయలు దేవుని సన్నిధిలో వెయ్యకుండా 10 రూపాయలు నీకు వస్తాయా?
నువ్వు 100 రూపాయలు దేవుని సన్నిధిలో నువ్వు వేయకుండా అదే 100 రూపాయలు నీకు వస్తాయా? 10,000 నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు వేయకుండా 10,000 రూపాయలు నీకు వస్తాయా? మోసపోకుడి, దేవుడు పిచ్చోడు కాదు. నువ్వేది విత్తుతావో అదే వస్తా. ఎందుకు నీ చేతుల్లో రాబడి ఉండట్లే? ఎందుకు నీకు ఒక మంచి పని ఉండట్లే? ఎందుకు నీ సంపాదన నీ చేతిలో మిగలట్లే? ఎందుకు నువ్వు సంపాదించిందంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది? ఎందుకు? దేవుడు అన్నాడు, నీ రెక్కల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తా. ఎప్పుడు దీవిస్తాడు దేవుడు? నువ్వు ఇచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు, దేవుడు చెప్పిన రీతిగా ఆయన పని కోసము, ఆయన మందిరము కోసము ఆయనకు నువ్వు చేసినప్పుడు, ఆయన ఆజ్ఞను నువ్వు పాటించినప్పుడు ఆయన నీకు ఇవ్వడం మొదలు పెడతాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ శక్తికి మించి ఇవ్వమని దేవుడు చెప్పట్లే, నీ వల్ల కానిది ఇవ్వమని దేవుడు చెప్పట్లే, నీకు చేతగానిది ఇవ్వమని దేవుడు చెప్పట్లే. దేవుడు నీకున్న కొలతతో, నీకున్న సామర్థ్యతలో, నీకున్నటువంటి ఆ ఆర్థిక సమృద్ధిలోనే దేవునికి నువ్వు నమ్మకంగా ఇవ్వాలి. ఆమేన్. అప్పుడు ఆ కానుక నిన్ను గొప్పవారి యొద్దకు తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎలా ఇవ్వాలి కానుక? ఇందా చెప్పా, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మీ ఇంటికి ఒక గెస్ట్ని అనుకోండి. మీ ఇంట్లో భార్యాభర్తలు, ఒక బాబు, 3 ఉన్నారు. ఇప్పుడు మీ ఇంటికి నేను గెస్ట్గా వచ్చా. మీరు నాకు భోజనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ టేబుల్ బల్ల మీద వండింది ఉంటుంది కదా, 3 కాబట్టి నాతో పాటు 4 కాబట్టి కొంచెం ఇంత చిన్న డేక్షలు వండుతారు. ఇప్పుడు ఆ ఆహారము, ఆ వండినటువంటి ఆ అన్నంలో సగం ఆహారం అయిపోయి నేను కూర్చునేటప్పుడు ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? నన్ను భోజనాన్ని పిలిచారండి మీరు, నేను గెస్టుని. ఇప్పుడు నేను భోజనాన్ని కూర్చోగానే వండిన ఆహారంలో సగం ఆహారం తీసుంది అంటే దాని అర్థం ఏంటి? మాటలు రావండి. దాని అర్థం ఏంటి? తీసి దాచిపెట్టుకోవడము, ముందు తిని, ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. అవునా కాదా? ఒకవేళ అది ఏమి తీయకుండా నిండుగా ఉందనుకో, మొదటి ప్రాధాన్యత వచ్చిన గెస్ట్కి ఇచ్చారని అర్థం. ముందు మీరు తినాలి, మీరు తిన్న తర్వాత మేము తింటాం. 4 కలిపి వండుకున్నారు. కానీ ఒక గెస్ట్కి ఇచ్చే ప్రాధాన్యత, ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి విలువ అక్కడ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు దేవుడు కూడా అడుక్కు తినేటోడా? చెప్పండి. అడుక్కు తినేటోడికి ఏం చేస్తామండి? తీసుకోపోరా అంటాం. అదే ప్రేమించేటోడికైతే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నా స్నేహితుడు, నాకు సహోదరి, ఇదిగోండి తీసుకోండి అని ప్రేమతో ఇస్తాం. ఇప్పుడు నెల తిరిగేసరికి నీ చేతిలో, నీ పర్సులో, నీ ఏటీఎంలో, నీ బ్యాంకులో డబ్బులు పడగానే అన్నీ కట్టేసుకొని చివరికి ఎంత ఉంటే 10 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తా పోయి దేవునికి అంటే ఇప్పుడు ఇదేనట్టు? ఏంటన్నట్టు? అన్ని పోగా మిగిలింది, అన్ని పోగా మిగిలింది దేవునికి నువ్వు ఇస్తున్నావు. దేవునికి నువ్వు ఇస్తున్నావు. ఇది ఎంత బాధ! ఒక మనిషి నేనే ఆహారం విషయంలో అంత బాధపడితే, నిన్ను పుట్టించి, నిన్ను పోషిస్తూ, నిన్ను కాపాడుతూ, నిన్ను ఈ రోజు ఈ స్థితిలో నువ్వు ఉండడానికి కారణం ఆయనే. అటువంటి దేవుడికి నువ్వు చేసే ఈ పనుల వల్ల ఎంత బాధ కలుగుతుందో. అవునంటారా కాదంటారా? నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎంత కానుకిస్తున్నావు అని ఇక్కడ ముఖ్యం కాదు. నువ్వు ఎలా ఇస్తున్నావు, ఎలా చేస్తున్నావు,
దేవునికి ఏ ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవునికి ఏ విలువిస్తున్నావు, దేవునికి ఏ విధమైనటువంటి మనస్సుతో నువ్వు ఇస్తున్నావు అనేదే ముఖ్యం. ఆమేన్. బైబిల్ గ్రంథంలో కూడా మొట్టమొదటి అర్పణ ఇద్దరు తీసుకొచ్చారు. ఒక వ్యక్తి హేబేలు, ఒక వ్యక్తి కయీను. ఇద్దరు సమానంగా తీసుకొచ్చారు. ఇద్దరును ఒకరిని మించి ఒకరి పోటీపడి తీసుకొచ్చారు. కానీ ఇద్దరిట్లో కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి? ఇద్దరు గొర్రెల్ని తెచ్చారు, ఇద్దరు వడ్లే తీసుకొచ్చారు, ఇద్దరు కూడా ఆహార పదార్థాలు తీసుకొచ్చారు. ఆయన ఏం తీసుకొచ్చాడో ఈయన అదే తీసుకొచ్చాడు, ఈయనేం తీసుకొచ్చాడో ఆయన అదే తీసుకొచ్చాడు. కానీ ఇద్దరిట్లో ఒక్కరి అర్పణే అంగీకరించాడు దేవుడు. ఎందుకు? హేబేలు శ్రేష్టమైంది ఇచ్చాడు, హేబేలు మొదటిది ఇచ్చాడు, హేబేలు పవిత్రమైంది ఇచ్చాడు. ఎంత బాధకరం అంటండి, గల్లపెట్ట ఓపెన్ చేస్తే చినిగిపోయిన నోట్లు, టేపు పెట్టిన నోట్లు. ఏమిస్తానో నువ్వు కానుక? అవునా కాదా? నీ బాధ కాదా? దేవునికి ఏ విలువ ఇస్తున్నాం మనం? ఇచ్చేదెంత అని కాదు ఇక్కడ పాయింట్. ఇచ్చేది నువ్వు ఎలా ఇస్తున్నావు, ఏ మనసుతో ఇస్తున్నావు, దేవునికి ఏ విలువ ఇచ్చి ఇస్తున్నావు నువ్వు అనేదే ఇక్కడ పాయింట్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు ఏం తెచ్చారని చూడలే దేవుడు. ఇద్దరిట్లో ఎవరు శ్రేష్టమైంది తెచ్చారు, ఇద్దరిట్లో ఎవరు మొదటిది తెచ్చారు, ఇద్దరిట్లో ఎవరు గొర్రెని తీసుకొచ్చారా? ఏ గొర్రెకి జబ్బు ఉంది, ఏ గొర్రెకి జబ్బు లేదు, ఏ గొర్రె మంచి వయసులో ఉంది, ఏ గొర్రె ముసలితనంలో ఉంది. దేవుడు చూశాడు, హేబేలు ఇచ్చిన గొర్రె యవ్వనంగా బలిష్టంగా ఉంది, కయీనిచ్చిన గొర్రె ముసలిదైపోయింది. ఎలాంటిది తెచ్చాడు ఇప్పుడు దేవునికి? కదండి, కానుక సేమే చూడడానికి, కానీ ఆయన మనసులో, ఆయన ఇచ్చే విధానములో దేవుడు అర్పణ అంగీకరించాడు, అంగీకరించలేదు. నీ అర్పణలు కూడా ఎన్ని దేవుడు అంగీకరించకుండా పక్కన పెట్టాడో నువ్వు ఒక్కసారి ఆలోచించు. అందుకే అక్కడ అంటున్నాడు, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆమేన్. రెండవది, దేవునికి సమాధానంతో ఇవ్వాలి. ఆమేన్. సమాధానంతో అంటే దేవునికి ముందు మన మనసు ఇవ్వాలి. ఆమేన్. ఏమివ్వాలి? దేవునికి ముందు మన మనసు ఇచ్చి ఆ తర్వాత కానుక ఇవ్వాలి. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా, దేవునికి నీ మనస్సు ఇవ్వకుండా నువ్వు ఎంత కానుకిచ్చినా ఆ కానుక దేవునికి అవసరం లేదు. అంటే దేవుడితో నువ్వు సమాధానపడి దేవునికి నీ మనస్సు అర్పించి ఆ తరువాత నువ్వు దేవునికి అర్పణ కానుకలు దశమ భాగాలు ఇవ్వాలి. ఆమేన్. ఇప్పుడే దేవుని యొక్క మనస్సులో మనం చోటు సంపాదించగలుగుతాం. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్తలు రాయబడి చదవకండి, రహస్యంగా ఇవ్వాలి దేవునికి. ఎలా ఇవ్వాలా? ఇస్తానా అని లెక్కబెట్టి, లేకపోతే భార్య చూసేటట్టు, భర్త చూసేటట్టు, నీ పక్కన చూసేటట్టు పెట్టి. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి ఒకసారి, వాక్యమే చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయము అందరు నా వైపు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ధర్మము చేయనప్పుడు, కానుకిచ్చేటప్పుడు వేషధారులు చేసేటట్టు. ఎట చెప్తారట వేషధారులు? వాళ్ళ ముందు పెద్ద బూర పెట్టుకుంటారనమాట. నేను కానుకిస్తాను, నేను ధర్మం చేస్తాను, నేను బట్టలు పంచుతాను, నేను ఇది చేస్తాను అని ఏదో ఒక మాట
అంటే అయ్యగారు చెప్పాలి నా కోసం, లేకపోతే 10 మంది తెలుసుకోవాలి నా కోసం, ఇదంతా కూడా బూర ఊదించడం. అలాగూ మీ ముందర బూర చదవండి అన్న, ఊదించవద్దు. కంటిన్యూషన్. ఒక్క నిమిషం ఆగదాం. వారు తమ ఫలం పొంది ఉన్నారట అంటే అర్థం ఏంటి? ఒక మాట వినండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు నేను ఒక ఫోన్ కొన్నానండి, దేవుని పని కోసం. మనుషుల కోసం అయితే అది వేరు, దేవుని కోసమే మాట్లాడుతున్నా. దేవుని పనికి నేను ఒక వస్తువు కొన్నా, దేవుని పనికి కొన్ని పని చేశా. నా కోసం చేస్తే అయ్యగారి కోసం చేశానని చెప్పుకోవడం పెద్ద విషయం కాదు, అదేం దేవుడి దృష్టిలో తప్పు కాదు. దేవుని కోసం నేను మాట్లాడుతున్నా. దేవునికి ఇచ్చిన కానుక, దేవునికి ఇచ్చే అర్పణ, దేవుడికి ఇచ్చేటువంటి వాటి గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ కానుక, ఇప్పుడు నేను దేవుని మందిరానికి ఇది ఒకటి ఇచ్చానండి, ఇది ఒక వస్తువు అవసరం. ఈ వస్తువుని ఇప్పుడు నేను ఇచ్చానని వాట్సాప్లో పెట్టి, స్టేటస్లో పెట్టి, నేను ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్పి తప్పేం కాదు అది. కానీ వాక్యం చెప్తున్నాను మీకు, అలా మనం చెప్పడం తప్పు కాదు. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందో కూడా మీకు చెప్తున్నా. చెప్పి బ్రదర్ నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను, ఈ ఫ్యాన్ నాదే, దాని మీద ప్రజెంటెడ్ బై ఏంటది ఫ్యాన్, ఈ ఫ్యాన్ నేను ఇచ్చా అని ఆ ఫ్యాన్ మీద నా పేరు. ఇప్పుడు ఏంది, ఇది బూర ఊదుతా ఉంటుంది అనమాట. ఆ చదివిన వాళ్ళందరికీ ఆ శివులకు వెళ్ళిపోతుందిగా, ఇది నేమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏందనమాట, బూర ఊదుతా ఉన్నారు వేషధారుల వలె. మనుష్యుల కోసం, మనుష్యులకు తెలవాలని మనుష్యుల ముందు బూర ఊదించద్దు. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందట, వాళ్ళ ఫలం పొంది ఉన్నారు అన్నాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? నేను ఫలం ఇస్తా అనాలి కదండి దేవుడు, అవునా కాదా? ఫలం పొంది ఉన్నారు అంటున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? అంటే దేవుడి దగ్గర నుంచి ఇంకేం లేదు, మీరందరూ చప్పట్లు కొట్టి అబ్బా నేనే గారు ఇచ్చాడట, ఇదే ఫలం, అయిపోయిందిగా. దేవుడి దగ్గర నుంచి ఏమీ రాదు అని దాని అర్థం. ఫలం పొంది ఉన్నారు. ఏం ఫలం? అబ్బా నేమే గారు ఇచ్చారు, అబ్బా సంతోషం అండి, ఇదే ఫలం. ఇక దేవుడి దగ్గర నుంచి ఏ ఫలము దానికి రాదు, అందుకే నీకు రావట్లేదు. ఆ తర్వాత నీవైతే వాళ్ళ లెక్క నువ్వు చేయొద్దు. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది, నీ కుడి చెయ్యి నీ ఎడమ చెయ్యికి తెలియదట. అంటే అంత రహస్యముగా దేవుని పనికి, దేవునికి ధర్మం చేయాలి. వాక్యంలో ఉన్న మాట, నా సొంత మాట నేను చెప్పట్లేదు. ఎందుకు మనకు అనేక విషయాల్లో పని కోసం సహకరించిన మేలు పొందట్లే, ఫలం పొందట్లే, దీవెనలు పొందట్లే అన్నంటే ఇవి కూడా కొన్ని కారణాలు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు రహస్యముగా చేయాలి. హల్లెలూయా. తర్వాత దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, ముఖంలో నవ్వు ఉండాలి. అబ్బా 10,000 ఇస్తానండి, దేవుడు ఆజ్ఞ తప్పదు కాబట్టి ఇస్తానా, ఏం చేయాలి, తప్పదు ఇస్తానా, సంతోషం అయితే లేదు. ఇవాళ తప్పదు, దాచుకుంటే మళ్ళీ నీకు దొంగనైతా, కానీ ఇవాళ దేవునికి అది ఇస్తా, కానీ సంతోషం లేదు. డబ్బులు అనుకుంటున్న మొత్తం ఎట్లా అట్లయితే ఇస్తాం, కానీ దేవుడు అంటున్నాడు సంతోషంగా ఇవ్వాలి. ఆమేన్. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు, నువ్వు ఏది ఇస్తున్నావు అనేది కాదు, ఈ రకంగా నువ్వు చెయ్యాలి. అప్పుడే నీ కానుక దేవుడు హేబేలు అర్పణ అంగీకరించినట్లుగా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. కయీను కూడా తీసుకొచ్చాడు, కానీ అంగీకరించిన పక్కన నెట్టేశాడు. మన అర్పణను కూడా నెట్టేస్తే, మన కానుకను కూడా నెట్టేస్తే ఏం ప్రయోజనం? ఇచ్చింది వాస్తవమే. అదే గొర్రెని ఇచ్చాడు, అదే వడ్డిచ్చాడు, అదే ఆహార పదార్థాన్ని ఇచ్చాడు, కానీ దేవుడు అంగీకరించలేదు. నువ్వు అదే 10 రూపాయలు వేస్తున్నావు, అదే 50 రూపాయలు వేస్తున్నావు, అదే 1000 రూపాయలు వేస్తున్నావు, అదే చేస్తున్నావు, కానీ దేవుడు అంగీకరించకపోతే ఏం ప్రయోజనం?
అందుకే అంటున్నాడు సంతోషంగా ఇవ్వాలి. ఆమేన్. సంతోషంగా ఇవ్వాలి. అప్పుడే దేవుని కృపను మనం పొందగలుగుతాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దశమ భాగం అర్పణ కానుక తప్పనిసరి ఎందుకు ఇవ్వాలి అని మీకు ఇంకో ప్రశ్న రావచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీయులను 12 గోత్రాలుగా నియమించాడు. ఎన్ని గోత్రాలు చెప్పండి? చెప్పాలి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలలో లేవీయులను దేవుడు ప్రత్యేకించాడు. ఆ లేవీయుల యొక్క పని ఏంటంటే దేవుని మందిరములో సేవ చేయడం, దేవుని మందిరాన్ని యోగక్షేమములు చూడడం, దేవుని మందిరము గుడారాన్ని మోయడం, దేవుని మందసాన్ని మంచిగా శుభ్రము చేసి దానికి కావలసిన అన్ని ఏర్పాటు చేయడం, దేవుని మందిరములో సముఖపు బల్ల మీద రొట్టెలుంటాయి, ఆ రొట్టెలను ఎప్పటికప్పుడు తయారు చేయడం, అవి పాడైపోకుండా మంచిగా ఉన్నాయా ఖరాబ్ అయినాయా అని దేవుని మందిరంలో వాటి యొక్క క్షేమము చూడడం, ఈ పనంతా కూడా లేవీయుల యొక్క పని. అయితే దేవుడు ఐగుప్తు దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు 12 మందిని పిలిచాడు దేవుడు. 12 మందిని పిలిచి ఆ 12 మందిలో లేవీయులను పక్కన పెట్టి ఆ 11 మందికి భూమిని ఇచ్చేశాడు. ఇప్పుడు లేవి, అయ్యా నాకేదయ్యా భూమి, నీకు గుండు పిన్ను మోపేంత భూమి కూడా ఇయ్యా. అదేంటయ్యా? అంతే, మందిరంలో పడి ఉండి అంతే. అయ్యా మరి తిండి, నా భార్య, నా పిల్లలు, మన వాళ్ళ పిల్లలకు ఆస్తులు ఏం అవసరం లే, మందిరమే నీ ఆస్తి, దేవుని సేవే నీ ఆస్తి, దేవుని సంఘమే నీ ఆస్తి, నీకేమీ లేదు అని లేవీయులను పక్కన పెట్టి ఆ లేవీయుల యొక్క భాగాన్ని కూడా 11 మందికి ఇచ్చేశాడు. మా పోషణ ఎట్లయ్యా, మా బ్రతికెట్టయ్యా? అప్పుడు చెప్పాడు దేవుడు, ఆ 11 గోత్రాలకి చెప్పాడు, అక్కడున్న ప్రజలందరికీ చెప్పాడు దేవుడు, మీరు చేసే ప్రతి పనిలో, మీకు వచ్చే ప్రతి రాబడిలో, ఈ మందిరములో మీరు భిక్షంగా చేసేది వాడికి చాతకాక కాదు, వాడికి నేను భూమి అంది, వాడు లేవీయుడు ఈ మందిరములో యాజకం చేస్తున్నాడు గనక, ఈ మందిరం యొక్క సేవ చేస్తున్నాడు గనక వాడికి వేరే పని నేను ఇవ్వలేదు, వాడికి భూమిని నేను ఇవ్వలేదు, వాడికి నేను ఏమీ ఇవ్వకుండా ఉన్నాను గనక మీరందరూ కూడా మీ రాబడిలో 10వ భాగం మందిరములోనికి తీసుకొని వచ్చి ఇవ్వాలి. ఇది నీ పోషణ అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు 10వ భాగం? దేవుడి ఉద్దేశం, దేవుడి ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అది. అప్పుడు ఆ రాబడితో లేవీయులు భోజనము తింటూ, వారికి భూమి లేదు, ఆస్తి లేదు, నేనే నీ ఆస్తి అన్నాడు దేవుడు. అయ్యా వాళ్ళందరూ మంచిగా ఈ భూమి అంతా వాళ్ళకి ఇచ్చేసావయ్యా, నా పిల్లలు, నా పరిస్థితి ఏంటి? నేను చెప్పింది చెయ్యి అంతే, నువ్వు, నీకు ఆస్తి లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, మందిరమే, దేవుని గుడే, ఇదే నీ స్వాస్థ్యము అన్నాడు దేవుడు. దానికి ఒప్పుకొని అన్నిటిని త్యాగం చేసి అన్నిటిని ఓర్చుకొని లేవీయుడు యాజకం చేస్తున్నాడు గనక 10వ భాగం మీరు తీసుకొచ్చి ఇవ్వాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇది దేవుడి యొక్క ప్లాన్, ఇది దేవుని యొక్క వాక్యము. అప్పుడు ఆ లేవీయుడు యాజకం చేస్తూ, వాళ్ళ కోసం రక్త ప్రోక్షణ చేస్తూ, వారు తీసుకొచ్చిన గొర్రెలను, మేకలను దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ, వారి పాప క్షమాపణ కోసం లేవీయుడు యాజకం చేస్తూ, ప్రార్థన చేస్తూ, మొరపెడుతూ, ఇక లేవీయుడు ఆ మందిరములోనే వారి జీవితం. అలాంటి పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట 90% నీది, 10% నాది. హల్లెలూయా అని చెప్పి ఒక మాట అన్నాడు. ఎవరైతే దీన్ని దొంగలిస్తారో, దేన్ని చెప్పాలి, దేన్ని? 10వ భాగాన్ని
ఎవరైతే దశమ భాగాన్ని దొంగలిస్తారో దేవుడు అన్నాడు, నా ధనమును వారు దొంగలించారు. నేను వారికి ఇవ్వకుండా, నేను వారిని ఆశీర్వదించకుండా, నేను వారికి సమృద్ధి ఇవ్వకుండా, వారి చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదించకుండా వారు దొంగలించిన డబ్బు మొరపెడతా ఉంది అన్నాడు దేవుడు. తెలుసండి, బైబిల్లో ఉంది, అన్ని నేను చూపిస్తా, కానీ సమయం సరిపోదు. నీ ప్రత్యేకంగా నా దగ్గర కూర్చుంటే మీకు ఏ డౌట్ అయినా నేను వాక్యంలోకి చూపిస్తా. వాక్యంలో ఉంటేనే చెయ్యి, వాక్యంలో లేకపోతే నువ్వు నేను చేసే దమ్ము ఎవరికి లేదు. ఆ డబ్బు, ఏ డబ్బు? దొంగలించిన డబ్బు. ఎంత బాధాకరమైన విషయం అంటండి, ఆ డబ్బుతోనే తింటున్నారు, ఆ డబ్బుతోనే వస్తువులు కొనుక్కుంటున్నారు, ఆ డబ్బుతోనే వారి ఇష్టాలకు ఆ డబ్బును వాడుకుంటున్నారు. ఎవరి డబ్బది? చెప్పాలి, ఎవరి డబ్బది? ఆ డబ్బుతో నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు అంటే, నువ్వు ఇయ్యకుండా నీ దగ్గర ఉంది అంటే ఆ డబ్బుతో నువ్వు ఏది చేసినా కానీ దేవుని డబ్బుని, దేవుని సొమ్ముని ఎన్ని రకాలుగా వాడుకుంటా ఉంటే దేవుని కోపం రాదా? ఎందుకు నీ జీతం అంతా చినిగిపోయిన సంచులేసినట్టు అయిపోతుంది? సంపాదిస్తున్నావు డబ్బు, కష్టమును, బాధ, ఇరుకైన గొడ్డు చాకిరి చేస్తున్నావు, సంపాదిస్తున్నావు వేలకు వేల డబ్బులు. ఎందుకు నీ జీవితము, నీ జీతం చినిగిపోయిన సంచిలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది? కారణాలు ఇవి కావా? దేవుని కోపం రాదా? దేవునికి బాధ కలగదా? అంటున్నాడు అక్కడ, అయ్యా మా ప్రాణాలైన మేము పోగొట్టుకుంటాం, కానీ నీ ధనమును మాత్రము దేవుని మందిరంలోకి మేము తీసుకొస్తామని 12 గోత్రాల వారు తీర్మానం చేస్తారు. హల్లెలూయా! ఎన్ని మంది? 12 గోత్రాల వారు. ఏదైనా సరే ప్రభువా. ఇంకా అసలు బైబిల్ ప్రకారంగా కనుక మనం చూస్తే, హీబ్రూ అసలు దేవుడు ముందు ఇశ్రాయేలుకు, యూదులకే దేవుడు, ఆ తర్వాతే మనకు దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఆ యూదులు ఎంత తీస్తారో తెలుసా అండి? 23.3% దశంభాగం తీస్తారు. వాళ్ళు తీసుడు కాదు, అసలు దశమ భాగం యొక్క అర్థం. ఒక 10% ఏమో ప్రీస్ట్కి, యాజకుడికి ఇస్తారు, అంటే సేవకుడికి ఇస్తారు. ఒక 10% దేవుని మందిరానికి ఇస్తారు. 3.3% 3 సంవత్సరాలకు ఒక్కసారి, 3 సంవత్సరాలకు ఒకసారి పండిన పంటంతటిలో దశమ భాగం అంటే 3.3% తీసుకొని మందిరంలోకి తీసుకొస్తారు. వారు తీసే దశమ భాగం 23.3% వాస్తవానికి బైబిల్ లెక్కల ప్రకారం. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు దాన్ని 10% దేవుడు మనకి కుదించి దశమ భాగాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వమని దేవుడు మనకు చెప్పాడు. హల్లెలూయా! చూడండి, మనకి ఎంత దేవుడు అర్థం చేసుకుంటూ వాళ్ళు అంత ఇచ్చారు కనుకనే వారు గాల్లో నీటి తయారు చేస్తున్నారు తెలుసా అండి? ఇశ్రాయేల్ గాలి ద్వారా నీటిని తయారు చేస్తున్న టెక్నాలజీ చూడండి. ఈరోజు ప్రపంచములో ఉన్న సైంటిస్టులందరిలో, డాక్టర్లందరిలో, గొప్ప గొప్ప రచయితలందరిలో 90% మంది ఇశ్రాయేలీయులే, 90% మంది క్రైస్తవులే. కారణం ఏంటి? వారు దేవునికి ఇచ్చారు, ముందు జీవితాన్ని ఇచ్చారు, ముందు హృదయాన్ని ఇచ్చారు, ముందు మనసునిచ్చారు, ఆ తర్వాత వారి సంపాదనలో వారు నమ్మకంగా ఉన్నారు. అందుకే నీవిచ్చు కానుక, ఒకడిచ్చు కానుక వానిని గొప్ప వాని యొద్దకు నిలబెడుతుంది. హల్లెలూయా! ఒకప్పుడు వారికి ఏమీ లేదు, కానీ ఈరోజు లక్షలు కోట్ల రూపాయలు వారు సంపాదించగలుగుతున్నారంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, హల్లెలూయా! దేవుడు వారిని ఆశీర్వదించాడు. కనుక మనము కూడా దేవునికి ఇచ్చేటువంటి అర్పణ విషయంలో, కానుక విషయంలో, దశమ భాగం విషయంలో
దేవుని వాక్య ప్రకారం మనం ఉండాలి. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, ఇవుడి ఏమన్నాడు? ఇవుడి ఇది చెప్పట్లేదండి. ఇవుడి ఇవ్వబడును, ముయుడి చెప్పండి, ముయుడి తెరవండి, ముయుడి నాతో పాటు చెప్పండి, ముయుడి ముయ్యబడును, ఇయుడి ఇయ్యబడు. నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు, నువ్వు మూస్తే దేవుడు పక్షపాతి, దేవుడు అబద్ధికుడు. నువ్వేది విత్తుతావో నువ్వు మూస్తే అదే కోస్తావు. ఏది విత్తావో కష్టమే, బాధే, ఇరుకే, నీ సంపాదన కొంచెమే. ఆ కొంచెంలోనూ నమ్మకంగా ఉంటే దేవుడు వాక్యంలో వాగ్దానం చేశాడు, ఆకాశ వాకిళ్లను నీ కొరకు నేను తెరుస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కొరకు ఆకాశాన్ని దేవుడు తెరిచి పట్టజాలని దీవెనలతో దేవుడిని నింపుతాడు. హల్లెలూయా. ప్రారంభంలో కొంచెం కష్టం అవుతుంది, ప్రారంభంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అందులో నమ్మకంగా నువ్వు ఉంటే దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి నీకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దశమ భాగం దొంగలించే వారిగా మనం ఉండొద్దు. దశమ భాగం అది దేవుంది. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మీకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కనుక చెప్తున్నా. అది వింటారా, వినరా, చేస్తారా, చెయ్యరా, నిర్ణయం మీదే. హల్లెలూయా. దేవుడు చెప్పు అన్నాడు, చెప్తున్నా. ఒకవేళ నేను చెప్పకపోతే ఇన్ని విషయాలు మీకు తెలిసేటి కాదు. మీలో సరిదిద్దుకునేవారు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం తెలవదు. చెప్పాలి, తెలవాలి. ఎవరి నిర్ణయం వారిది. ఎవరి నీతికి తగినట్లుగా దేవుడు వారి నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ నీతి కొంచెమైతే కొంచెమే, నీ నీతి ఎక్కువైతే, నీ నీతి ఎక్కువను బట్టి నీ నివాసము స్థలము, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వ్యాపారము, నీ ఉద్యోగాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం కనుక దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దేవుని దశమ భాగాన్ని దొంగలించొద్దు. ఆమేన్. ఆ దశమ భాగపు డబ్బుతో అది దొంగలించడమే కాక ఆ డబ్బుతో మన కోసం వాడుకోవడం, మన అవసరాలు తీర్చుకోవడం, అది ఎంత ఎంత మన మీదికి ఉగ్రతను తీసుకుని వస్తుంది. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు, నీ రాబడి ఎంత అనేది కాదు. 100 రూపాయలే కావచ్చు నెలకు నీ రాబడి, ఆ 10 రూపాయలే దేవుని దర్శనం భాగం. ఆమేన్. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, దశమ భాగం 50 రూపాయలు అనుకోండి, 25 రూపాయలు తీసుకొస్తారు. ఎంత తీసుకొస్తారు? 25 రూపాయలు తీసుకొచ్చి 25 రూపాయలు ఏం చేస్తారు తెలుసా? 25 రూపాయలు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? సగం సగం దేవునికి ఇస్తారు, ఇంకో సగం ఏం చేస్తారు? ఒకటి వాళ్ళు తీసుకుంటారు. ఇంకొంతమందికి ఏం చేస్తారంటే, కొంతమంది ప్రార్థన చేసే అయ్యగారులకు పంపిస్తారు. మంచి విషయమే. కానీ ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే, నువ్వు 25 రూపాయలు తీసుకొని వచ్చావు, ఇది దశమ భాగమా? అది దశమ భాగమా? ఇప్పుడు దశమ భాగం అయ్యా ప్రార్థన చేయండి అంటే తప్పు కాదా? నువ్వు దశమ భాగం అంత ఇస్తున్నావు, దాంట్లో తప్పు లేదు, దేవుడు చూస్తున్నాడు. కానీ సేవకుడు తెలవకపోవడం వల్ల ఇదే దశమ భాగం కదండి. మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, అయ్యా దశమ భాగం వచ్చింది, మీకు అందులో సగం ఒక 2000 వేద్దాం అనుకుంటున్నాను అయ్యా, ప్రార్థన చేయండి అన్నది. అమ్మ నాకు వేయకమ్మా అన్న. దశమ భాగం కాదమ్మా, దశమ భాగంలో సగం అని చెప్పు, అదే ప్రార్థన చేస్తా అన్న. అదే కదా నిజం, అదే కదండి. దేవుడేం కోపగించుకోడు.
దశమ భాగం అయ్యా, ఈ దశమ భాగాన్ని నా సేవకుడికి నేను ఇవ్వాలి, కానీ నాకెందుకో దాంట్లో సగం ఇంకో అయ్యగారికి ఇవ్వాలనిపిస్తుంది, నన్ను అంగీకరించు ప్రభువా, ఇదిగో ఈ దశమ భాగంలో సగం ఈ అయ్యగారికి ఇస్తున్నా, ఈ దశమ భాగంలో ఈ సగం ఈ అయ్యగారికి ఇస్తున్నా, నన్ను అంగీకరించు ప్రభువా అని ప్రార్థన చేసుకొని, అయ్యా ఇది దశమ భాగంలో భాగం, దశమ భాగంలో భాగం, అది దశమ భాగం కాదు. దేవునికి స్తోత్రం. నేను అన్నమ్మా మీ అయ్యగారికి చేయండి. ఎందుకు అంటే నువ్వు కానుక ఇవ్వు, నేను తీసుకుంటా, దశమ భాగం నాకు ఇవ్వు. ఎందుకు? నిన్ను పోషించేవాడు ఆయన, నీకు ఆత్మీయ ఆహారం పెట్టేవాడు ఆయన. నువ్వు ఆ మందిరంలో బలపరచబడుతున్నావు, ఆ సంఘమంతా నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి ఆ కుటుంబము, ఆ సంఘము, ఆ సేవకుడి యొక్క ప్రార్థన, అలాంటిది నీ దశమ భాగం వేరేటోళ్ళకి ఎందుకు ఇస్తావు? కానికి ఏమి కానికి నేను తీసుకుంటానమ్మా, దశమ భాగం మాత్రం ఇయ్యకు, అది చాలా పొరపాటు. నీకోసం కన్నీరు గారుస్తాడు ఆయన, నీకోసము రాత్రింబగళ్ళు మొరపెడతాడు, నీ క్షేమం కోసం, నీ సంఘం కోసం కన్నీరు గారుస్తాడు ఆయన. కనుక ఆయనకే ఇవ్వు నీ దశమ భాగం అని నేను చెప్పాను. బాధపడింది, మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. బాధపడ్డా సత్యాన్ని అయితే నేను చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దయచేసి మనము వాక్య ప్రకారంగా ఉందాం. ఈ అర్పణలు, ఈ కానుకలు, ఈ దశమ భాగములు దేవుని వాక్య ప్రకారంగా మనము నడిచే వారంగా ఉందాం. దశమ భాగం విషయంలో దొంగలుగా మాత్రం ఉండద్దాం. ఈ మాటని నాతో కలిపి చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. నాతో కలిపి చెప్పుకుంటాం. మరి మీరు అయ్యగారు కదా అంటే నేను దశమ భాగం తీయాలి.